నమస్కారం. నెక్స్ట్ డిజి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో తొలిసారిగా డానిస్ తారు ఫైబర్ కలిపిన రోడ్డు నిర్మాణాన్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. నంద్యాల జిల్లా సంజమాల సమీపంలో ఈ ఫైబర్ తారు రోడ్డును కిలోమీటర్ల మేరకు నిర్మిస్తున్నారు. రోడ్డును చూసేందుకు డెన్మార్క్ దేశం నుంచి టెక్నాలజీ బృందం వచ్చింది. 30 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న ఫైబర్ తారు రోడ్డు సుమారు 8 ఏళ్ల పాటు పాడవకుండా ఉంటుందని మంత్రి తెలిపారు. రోడ్డు నిర్మాణానికి అయ్యే ఖర్చు డెన్మార్క్ దేశం భరిస్తుందన్నారు. ఇది విజయవంతమైతే రాష్ట్రమంతా ఈ విధానాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. బాబు హలో గారు ఇది మెటీరియల్, ఇదంతా కూడా ఫైబర్. 1 టన్నుకు 1/2 kg మనం మిక్సింగ్ చేస్తాం. వాటర్ ఏది ఉండగానే కూడా అబ్జర్వ్ చేయకుండా ఆ తారుకు సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో అది కూడా వాటర్ పిలిచి దెబ్బతినకుంటే ఇది ఫైబర్ అడ్డుపడుతుంది. అంటే ఆ లేయర్లలో ఉండేటువంటి కాబట్టి రోడ్డు డ్యామేజ్ కాకుండా ఉంటుంది. కాంక్రీట్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. చెల్లితో చనువుగా మాట్లాడుతున్నాడన్న అక్కసుతో ఓ యువకుడిని ఆ బాలిక సోదరుడు మరొకరితో కలిసి గొంతు నులిమి హత్య చేసిన ఘటన కాకినాడ జిల్లా సామర్లకోట మండలం బ్రహ్మానందపురంలో జరిగింది. పి వేమవరానికి చెందిన కిరణ్ కార్తిక్ అదృశ్యమయ్యాడని అతని తండ్రి వెంకటరమణ గత నెల 27న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తుండగా అనూహ్యంగా నిందితులు వచ్చి లొంగిపోయారు. తన చెల్లితో కిరణ్ కార్తిక్ ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతుండటంతో కృష్ణప్రసాద్ వద్దని వారించాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఇద్దరికి వాగ్వాదం జరిగిందని గత నెల 24న కృష్ణప్రసాద్ అతని స్నేహితుడు వినోద్ పార్టీ ఇస్తానని నమ్మించి కార్తీక్ ను బ్రహ్మానందపురం జగనన్న లేఅవుట్ లోకి తీసుకువెళ్లి హత్య చేశారని చెప్పారు. విషయం బయటకు పొక్కుతుందన్న భయంతో నిందితులు వీఆర్ఓ వద్దకు వెళ్లి లొంగిపోయారని వెల్లడించారు. తమ కుమారుడి హత్యకు కారకులైన వారందరినీ శిక్షించాలని తండ్రి వెంకటరమణ, తల్లి స్వరూప డిమాండ్ చేశారు. నోకలకంటి కృష్ణప్రసాద్ వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు. ఈ మధ్యకాలంలో ఇలా ఇంట్లో వివాహం ఉంటే 20 days బ్యాక్ పీవేమరం వచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ చెల్లితో ఎవరైతే మిస్ అయ్యారో అతను కిరణ్ కార్తీక్ ఫోన్లో మాట్లాడుతున్నాడని చెప్పేసి వాళ్ళిద్దరితో ఆవిడతో ఎక్కువ చనువుగా ఉంటున్నాడని చెప్పేసి గమనించి వాళ్ళ చెల్లిని అడిగితే అతను కొంచెం కాల్స్ చేస్తున్నాడు, నేను వద్దని చెప్పినా అని వాళ్ళ చెల్లి చెప్పినట్లు. ఇంకా ఒకసారి ఇతను చెప్పాడట, ఎవరైతే కృష్ణప్రసాద్ అన్నాడు మిస్ అయిన కిరణ్ కార్తీక్ చెప్తే నేను నా ఇష్టం మాట్లాడతాను నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇద్దరికి డిస్కషన్ జరిగింది. దాని మీద పార్టీ ఇస్తానని చెప్పేసి 24వ తారీఖు మిస్ అయిన రోజు నైట్ 9:00 తర్వాత ఇదే పొలంలోకి తీసుకొచ్చి మాట్లాడుకుని తర్వాత డిస్కషన్లో ఇతను కృష్ణప్రసాద్ స్నేహితుడి సహాయంతో వచ్చాడు. స్నేహితుడి పేరు వినోద్, అదే గ్రామానికి చెందినట్టు. ఆ రోజు ఇంకా డిస్కషన్లో ఇద్దరు కలిపి నేను కృష్ణప్రసాద్ గుండెల మీద కూర్చుని నేల కింద రాయి నేల మీద కొట్టానని పీకి నులిమి చంపేశానని చెప్పేసి 24 వారం చేసిన నేరాన్ని ఒప్పుకొని వారి దగ్గర వీఆర్ఓ గారి దగ్గర సరెండర్ అవ్వడం. ఒకే బిడ్డ విధానాన్ని అనేక దశాబ్దాల పాటు అమలు చేసిన చైనా 2016 జనవరి 1తో స్వస్తి పలికింది. అయినప్పటికీ పిల్లల్ని కనేందుకు చైనీయులు ముందుకు రాకపోవడంతో కొత్త పథకాలు తేవాలని యోచిస్తోంది. ఈ ఏడాది జనవరి 1 తర్వాత జన్మించిన పిల్లలకు ఏడాదికి 42,000 చొప్పున 3 ఏళ్లు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు చైనాలోని కొన్ని స్థానిక ప్రభుత్వాలు 3వ బిడ్డకు జన్మనిచ్చిన తల్లులకు 12 లక్షల వరకు నగదు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లా ఉడ్రాజవరం మండలం దమ్మెన్నులో దళిత ఎంపీటీసీ తమ పక్కన కూర్చోవడానికి వీలేదని యాగి చేసిన వైసీపీ సర్పంచ్ చివరకు బహిరంగ క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది. దమ్మెన్ను పంచాయతీ సమావేశానికి వైసీపీ ఎంపీటీసీ రామకృష్ణ హాజరయ్యారు. అయితే ఎంపీటీసీకి తన పక్కనే కుర్చీ ఎలా వేస్తారంటూ వైసీపీ మద్దతుతో గెలిచిన సర్పంచ్ సత్యనారాయణ పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఎవరో ఒకరే ఉండాలంటూ హుకుం జారీ చేశారు. సమావేశంలో ఉన్న టీడీపీ జనసేన సభ్యులు కూడా ఎంపీటీసీకి కూడా వైసీపీ వ్యక్తే కదా అంటూ నచ్చజెప్పిన సర్పంచ్ వినిపించుకోలేదు. ఆవేదనకు గురైన ఎంపీటీసీ రామకృష్ణ సమావేశం నుంచి బయటకు వచ్చి అంబేద్కర్ ఫోటోతో రోడ్డుపై బైఠాయించారు. దళిత ఎంపీటీసీని ఇంతలా అవమానిస్తారా అంటూ ఆక్రోశించారు. ఎంపీటీసీ సామాజిక వర్గీయులు అక్కడికి చేరుకుని సర్పంచ్ క్షమాపణకు పట్టుబట్టారు. వివాదం ముదురుతోందని గ్రహించిన సత్యనారాయణ ఎంపీటీసీని లోపలికి తీసుకువెళ్లి క్షమించాలంటూ కాళ్లపై పడ్డారు. కానీ ఎంపీటీసీ సామాజిక వర్గీయులు మాత్రం బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. ఇంతలో తహసీల్దార్ ఎంపీడీఓ పంచాయతీ కార్యాలయానికి చేరుకుని బహిరంగ క్షమాపణ చెప్పించడంతో వివాదం సద్దుమణిగింది.
ఇది నా వల్ల ఏమైనా పొరపాటు జరిగింది, ఇది ఇంతటితో చెల్లించి పుణ్యమని ఏదైనా ఉంటే పడదామని మీకు ఎందరి మూలక తప్పు క్షమించమని కోరుకోండి. ఈ పండుగ వెనుక ఒక చారిత్రక గాథ ప్రచారంలో ఉంది. 1751లో ఇస్లాం మత ప్రచారం కోసం సౌదీ అరేబియా నుంచి వచ్చిన 12 మంది వీరులు స్థానికులతో జరిగిన పోరాటంలో వీరమరణం పొందారని చరిత్ర చెబుతుంది. వారిని ఖననం చేసిన పవిత్ర స్థలమే నేటి బారా షహీద్ దర్గాగా ప్రసిద్ధి చెందింది. భక్తుల సౌకర్యార్థం కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. స్నానపు గదులు, మహిళలకు ప్రత్యేక వస్త్రధారణ గదులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. దొంగతనాలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీసీ కెమెరాలతో నిఘా పెంచారు. పారిశుద్ధ్య నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు సందల్ మాలి, రెండో రోజు గంధ మహోత్సవం, మూడో రోజు ప్రధాన ఘట్టమైన రొట్టెల మార్పిడి కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో 1290 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ వైసీపీ నేతల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుతం 11 సీట్లు గెలిచినా మీకు మేము గౌరవం ఇస్తున్నాం. మా పాలనలో ఏమైనా తప్పులుంటే చెప్పండి, సరి చేసుకుంటాం. అంతేగాని బెదిరింపులకు పాల్పడితే చూస్తూ ఊరుకోం అని అన్నారు. గతంలో వైసీపీకి 151 సీట్లు వచ్చి తాను 2 చోట్ల ఓడిపోయినప్పుడే ధైర్యంగా నిలబడి పోరాడానని పవన్ గుర్తు చేశారు. అలాంటి మమ్మల్ని ఎదుర్కోవడానికి ఎంత దమ్ము కావాలో ఆలోచించండి. ఇప్పుడు 2029లో మా అంతు చూస్తామంటున్నారు. అసలు అప్పటికే మీరెలా అధికారంలోకి వస్తారో మేము చూస్తాం అంటూ సవాల్ విసిరారు. తనకు వైసీపీలో ఏ ఒక్కరిపైన వ్యక్తిగత కక్షలు లేవని, కానీ ప్రజలను ఇబ్బంది పెడితే మాత్రం ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ దాకా వచ్చాం. మీకు 151 సీట్లు వచ్చినప్పుడు కదా, నేను 2 చోట్ల ఓడిపోయినప్పుడు కదా మేము ఎదుర్కొని బలంగా నిలబడింది. అంటే గుండెల్లో ఎంత దమ్ము ఉండాలి, రక్తంలో ఎంత వేడి ఉండాలి మీలాంటి వాళ్ళు తట్టుకోవాలంటే. నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చిన సినిమాలో డైలాగులు చెప్పను నేను. కుత్తుకలు కోసేస్తాం, మిడకాయలు కోసేస్తాం అంటే కోయడానికి మేమేమన్నా చొక్కా ఇప్పి చూపిస్తామా? నేను సినిమాలో డైలాగులు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాం. సింహం గడ్డంగి తీసుకుంది, మేము గడ్డంగి తీసుకోలేదు. ఈ సరదాగా ఉంటాయి మిమ్మల్ని చీరప్ చేయడానికో సరదాగా చేయడానికి. అనుసారంగా చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు అద్భుతమైన పాలన చేసి కనుక ఉండుంటే మీరు 11 సీట్లకు వచ్చేవాళ్ళు కాదు. మీరు అంటే ఇది రెలవెంట్ కాబట్టి చెప్తున్నాను. ఇది కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదు. ఇది తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వం ఇది. అలాంటిది అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు అంటే మీరు అరుపులు అరుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఏమో బెదిరిస్తూ ఉన్నారు, కోస్తామంటున్నారు. మళ్ళీ మీ ఎర్ర జెండా శక్తి తెలియదు వాళ్ళకి. మీ గుండెల్లో ఉన్న ఆ వేడి రక్తం గురించి తెలియదు వాళ్ళకి. అంటే కడుపు కాలి ఉన్నవాడికి కష్టపడి పనిచేద్దాం అనుకున్నా మళ్ళీ తిరిగి కోపం తెప్పించుకోండి. పని చేసుకుని తల ఉంచుకొని పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. నిజంగా 11 సీట్లు వచ్చిన ఆ పార్టీగా మేము గౌరవిస్తున్నాం. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి నడుపుతున్న ఈ ప్రభుత్వంలో తప్పులుంటే ఖచ్చితంగా చెప్పండి. ఖచ్చితంగా చెప్తే మేము సరిదిద్దుకుంటాం, లేదా వివరణ ఇస్తాం. అంతేగాని మేము కుత్తుకులు కోసేస్తాం, రంపాలు తెస్తాం, రంపాలు పెట్టి కుత్తుకులు కోస్తామంటే మీకు తెలుసు కదా, అలాంటి వాటికి తాటాకి చప్పుళ్ళకి మేము భయపడం. మత్తుకి అలవాటు పడి గంజాయి కోసం ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న 3 యువకులు తూర్పు గోదావరి జిల్లా గోకవరం పోలీసులకు చిక్కారు. ఎప్పటి నుంచో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వీరి దందా పోలీసుల తనిఖీలతో బయటపడింది. ముఠాలోని 3ని పోలీసులు అదుపులోకి తీసుకోగా ప్రధాన నిందితుడు ఆవుల వంశీ పరారయ్యాడు. నిందితుల నుంచి 14 కిలోల గంజాయి, 16 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి దందాలు ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
2 బైక్స్లో ఒక 3 వ్యక్తులు అనుమానాస్పదంగా 2 గోను సంచుల్లో కనిపించారనమాట. సో వాళ్ళ దగ్గర నుంచి సుమారు ఒక 14 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. విచారణలో తేలిన అంశాలు ఏంటంటే వీళ్ళు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఇంటి ముందు పార్క్ చేసినటువంటి వెహికల్స్ని, ఖరీదైన స్పోర్ట్స్ వెహికల్స్ని దొంగతనం చేసి వీటిని ఏజెన్సీ ఏరియాలో గంజాయి మారకం చేస్తున్నారనమాట. అంటే ఈ బైక్స్ ఇచ్చి గంజాయిని తెచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనకి పట్టుబడిన గంజాయి సుమారు 14 కేజీలు ఉంది. ఒక వ్యక్తి అప్స్కాండ్ అయ్యాడు, ఆవుల వంశీ అని, గోకవరం విలేజ్కి చెందినవాడు. ఇతని ద్వారా వేరే ప్రాంతాలకు దీన్ని అంటే రిటైల్గా అమ్మకానికి ఇతను చేస్తూ ఉంటారనమాట. వీళ్ళందరూ కూడా ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో బాగా గంజాయి సేవించడానికి, చెడు వ్యసనాలకు అలవాటు అయిపోయారనమాట. ఆ మత్తులో ఆ గంజాయి అమ్మకాలు, కొనుగోలు జరపాలనే ఉద్దేశంతో చుట్టుపక్కల తూర్పుగోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి, కాకినాడ, ఏలూరు, ఒరిస్సా ప్రాంతాలకు సంబంధించిన బైకులు సుమారు 14 బైకులు, వాళ్ళు ట్రావెల్ చేస్తున్న 2 బైకులు, మొత్తం 16 బైకులు మనం గుర్తించడం జరిగింది. ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తిరాజు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయోధ్య నగర్ క్షత్రియ భవన్లో ఆయన బలవన్ మరణానికి పాల్పడినట్లు గుర్తించారు. గత ఏడాది స్నేహితుడి హత్య కేసులో నిందితుడిగా ఉన్న నరసింహమూర్తిరాజు ఇటీవల బెయిల్పై బయటకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించిన పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ చక్రవర్తి జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ ని ప్రారంభించారు. ఇందులో భాగంగా మోటార్ వెహికల్స్ కి సంబంధించిన 2 కేసులను సత్వరమే పరిష్కరించి కోటికి పైగా విలువైన నష్టపరిహారం చెక్కులను బాధితులకు అందజేశారు. ప్రజలు లోక్ అదాలత్ ని సద్వినియోగం చేసుకుని దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యను పరిష్కరించుకొని సూచించారు. ఈ జాతీయ లోక్ అదాలత్లో ముఖ్యంగా మేము మోటార్ వెహికల్ కేసుల మీద కానీ, పార్టిషన్ దావాల మీద కానీ, చిన్న చిన్న క్రిమినల్ కేసుల మీద కానీ, ముఖ్యంగా పెండింగ్ కేసుల మీద మేము దృష్టి పెట్టాము. చాలామంది కక్షిదారులకు దీని మూలంగా చాలా లాభం జరుగుతుందని అనుకుంటున్నాము. అదేవిధంగా ముఖ్యంగా మోటార్ వెహికల్ కేసుల్లో ప్రత్యేక దృష్టి పెట్టి మేము సెటిల్ చేయడం జరిగింది. ఈ క్రమంలో మేము 2 కేసులు సెటిల్ చేశాము, పెద్ద కేసులు. దాంట్లో ఒకరికి 1,40,00,000, ఇంకొకరికి 1,10,00,000 పరిహారంగా ఇప్పించడం జరుగుతుందండి. అదేవిధంగా నేను ముఖ్యంగా కక్షిదారులందరినీ కోరుకునేది ఏంటంటే, మనము ఈ జాతీయ లోక్ అదాలత్ని వినియోగించుకొని మనం చిన్న చిన్న కేసులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా భార్యాభర్తల కేసులు కానీ, అదే అన్నదమ్ముల మధ్య భూ తగాదాలు కానీ, ఇట్లాంటి కేసులన్నీ, అదే మోటార్ వెహికల్ కేసులు కానీ సెటిల్ చేసుకుంటే మనం ప్రశాంతంగా జీవించడానికి వీలవుతుంది. అందుకని అందరి కక్షిదారులకి నా విన్నపం ఏంటంటే, మీరందరూ ఈ లోక్ అదాలత్ని సద్వినియోగపరచుకొని తమ కేసులను పరిష్కరించుకొని ప్రశాంతంగా జీవిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జూలై 6వ తేదీన గోరంట్ల గ్రామంలో ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నామని డాక్టర్ జల్లేపల్లి తేజస్విని వెల్లడించారు. నాస్ సెంటర్లోని ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్లో జరిగిన మీడియాలో ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ పాల్గొన్నారు. గోరంట్లలోని రామాలయం సెంటర్లో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ వైద్య శిబిరంలో గుండె, లివర్, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలు, జనరల్ సమస్యలపై ఉచిత పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని వెల్లడించారు. మల్టీ స్పెషాలిటీ డాక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తారని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తేజస్విని, డాక్టర్ అన్వేష్ కుమార్, డాక్టర్ రాజశేఖర్ పాల్గొన్నారు. ప్రైమ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ జరగబడును. దానికి పెద్ద ఎత్తున డాక్టర్స్ బృందం అందరూ కూడా ప్రైమ్ హాస్పిటల్ నుంచి సూపర్ స్పెషాలిటీ డాక్టర్ గారు, ముఖ్యంగా డాక్టర్ తేజస్విని ఎండి/డిఎం కార్డియాలజీ, అలానే డాక్టర్ అన్వేష్ కుమార్ ఎండి జనరల్ మెడిసిన్, అలానే ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు ఒకటి వెంకటేశ్వర గారు, పల్మనాలజిస్టు కాసుల సాయి రాజశేఖరు, అలానే గైనకాలజిస్టు, అలానే యూరాలజిస్ట్ గారు, అందరూ కూడా సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు అందరూ కూడా రేపు గోరంట్ల గ్రామంలో ప్రజలందరికీ కూడా అందుబాటులో, ప్రజలకి ఈ రోజున అనేక రకాల వ్యాధులతోటి గురైపోయి మరి చాలామంది కూడా కార్పొరేట్ ఈ వైద్యాన్ని అందుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నారు. కనీసం మరి వైద్యం కోసం వస్తే వాళ్ళకి ఓపీ ఛార్జే దాదాపుగా సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు చూస్తే 1000 రూపాయలు అవుతుంది. కానీ వారికి మేము వాళ్ళు డయాగ్నోస్ చేసి వారికి అందుబాటులో పల్లెల్లోకి వచ్చి సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి మా ప్రైమ్ హాస్పిటల్ డాక్టర్ బృందం అందరూ కూడా మనం ఆదివారం పూర్ పీపుల్కి సర్వీస్ ఇద్దామని చెప్పేసి ఒక నిశ్చయంతో ప్రైమ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో అందరూ కలిసి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి దాదాపుగా మరి ఈ కార్యక్రమంలో
ఒక డయాగ్నోస్ చేయటమే కాదు, ప్లస్ దానితో సంబంధించి మందులు కూడా ఉచితంగా ఇవ్వబడను, అలానే ల్యాబ్ టెస్టులు కూడా ఫ్రీగా చేయబడను, అలానే ఈసీజీ కూడా అన్ని రకాల ఈసీజీ సంబంధించినటువంటి విషయం కానీ ఇంకొక ఏదైనా ల్యాబ్ టెస్టులు కూడా ఏదైనా ఉన్నా కానీ అక్కడ అందుబాటులో ఉన్నాయి, అక్కడ చేయటం కూడా చేసి ఏదైనా ఉన్నా కానీ రెఫరల్గా ఇక్కడ హాస్పిటల్ కూడా కొంత మరి వాళ్ళకి సర్వీస్ ఇచ్చి వారికి ఎంతో కొంత డిస్కౌంట్తో కూడా చేద్దామని చెప్పేసి ఒక ఉద్దేశంతో రేపు జరగబోయే ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా గోరంట్ల పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని, అది ప్లేస్ వచ్చే వాళ్ళకే గోరంట్ల సెంటర్లో రామాలయం పేసీ సెంటర్ అని జరుగును. దానికి ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్న పేద వర్గాల వారు అట్లానే ఎవరైనా కానీ వినియోగించుకోవచ్చు అని చెప్పేసి ఇటువంటి సేవా కార్యక్రమంలో మా డాక్టర్లు కూడా ముందుకు వచ్చేసి పేదలకు సర్వీస్ చేద్దామని చెప్పేసి రావడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. వీళ్ళకి కూడా నేను అభినందిస్తున్నానని చెప్పేసి తెలియజేస్తున్నాను. రేపు ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ తరఫున గోరంట్లలో మెగా మెడికల్ క్యాంప్ జరగబోతుందండి. దీంట్లో మనకి హెల్త్ చెకప్ చేసి అవసరమైన వారికి టెస్టులు చేయబడతాయి. లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, ఈసీజీ, ఇంకా వేరే ఇతర బ్లడ్ టెస్టులు కూడా చేయబడతాయి. సో దీన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచు. నమస్కారం అండి, నేను డాక్టర్ రాజశేఖర్, పల్మనాలజిస్ట్, ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్. రేపు గోరంట్ల గ్రామ పంచాయతీలో ఉన్న రాములవారి గుడి దగ్గర పిహెచ్సి సెంటర్ నందు భారీ ఎత్తున ఒక మెగా మెడికల్ క్యాంప్ జరుగుతూ ఉంది ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంతో. ప్రతి ఆదివారం ఇలాంటి మెడికల్ క్యాంపులు చాలా చేస్తూ ఉన్నాము డైవల్ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో. సో ఇలాంటి అవకాశం మా డాక్టర్స్ అందరికీ కల్పిస్తున్నందుకు, వీళ్ళందరికీ సేవ చేయడానికి మాకు ఈ అవకాశాన్ని ఇస్తున్న ప్రభాకర్ గారికి, ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ యాజమాన్యానికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. దీంతోపాటు ప్రజలందరికీ కూడా చాలామందికి ఒక అపోహ ఏంటంటే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళాలి అంటే చాలా ఖర్చు అవుతుంది. ఈ అపోహను తొలగించే విధంగా మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉచితంగా కావాల్సిన పరీక్షలు, వైద్య పరీక్షలు ఏవి చిన్నవి సిబిపి, సిఆర్పి లాంటివి కానీ, ఎల్ఎఫ్టీ కానీ, ఇప్పుడు షుగరు, బీపీ కూడా చూపించుకోవడానికి కూడా పెద్ద హాస్పిటల్కి రావాలంటే చాలామంది భయపడుతూ ఉంటారు. అలాంటి భయాలు, అపోహలు ఏమీ లేకుండా మనమే ఉచితంగా వాళ్ళకి అవసరమైన పరీక్షలన్నీ చేసి అక్కడ చేయలేని ఏమన్నా ఉంటే వాటిని మళ్ళీ స్క్రీనింగ్కి హాస్పిటల్కి తీసుకొచ్చి హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకు కూడా ఎంతో కొంత డిస్కౌంట్ ఇచ్చి కార్పొరేట్ వైద్యాన్ని కూడా అతి తక్కువ ఖర్చుతో ఎలా చేయొచ్చు అనేది వాళ్ళకి ఒకసారి ఒక ఇది అవసరమయ్యేటట్టు అవగాహన కల్పించేటట్టు పెడదామని చెప్పి ఆలోచన. సో ఈ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని గోరంట్ల గ్రామ వాస్తవ్యులందరూ రాష్ట్ర ప్రజలకు మౌలిక వసతులు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం 15వ డివిజన్ పరిధిలో గల సంగడిగుంట్ల రెడ్ల బజార్లో సుపరిపాలనలు తొలి అడుగు కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ దాసరి రాజా మాస్టర్, 15వ డివిజన్ అధ్యక్షుడు సోని శ్రీనివాసరావు, 9వ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ మల్లెపూడి శ్రీనివాసరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గం ప్రజలకు మౌలిక వసతులు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నామని తెలిపారు. ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. కార్యక్రమం గుంటూరు నగరంలో, ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో ఒక బ్రహ్మాండమైనటువంటి స్పందన కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎన్నికల్లో తిరిగినప్పుడు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి రాబోయేటువంటి కూటమి ప్రభుత్వంలో ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పినటువంటి మాటని ఈరోజు నెరవేర్చి ప్రజల దగ్గరికి వెళ్ళడం ఒక ప్రత్యేకమైనటువంటి సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. ఎవరిని కదిలించినా కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మాకు పెన్షన్ అందింది 4,000 రూపాయలు అని కొంతమంది, మాకు తల్లికి వందనం, మా ఇంట్లో 4 పిల్లలు చదువుకుంటుంటే వాళ్ళ 4 కూడా 13,000 రూపాయలు పడ్డాయని, మా వాడు కూలికి వెళ్ళేటువంటి వాళ్ళు మాకు అన్నా క్యాంటీన్ వల్ల మధ్యాహ్నం పూట భోజనం చేస్తాను అని చెప్పి ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఒక పక్కనైతే సంక్షేమం మీద ఈరోజు ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా రాష్ట్రం ముందుకు సాగుతూ ఉంది, అభివృద్ధి వేగవంతం అవుతుందనేటువంటి మాటని ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా నగరంలో చూస్తే ఈ నియోజకవర్గం దాదాపు 25 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల కోసం అనేక కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో తట్టమట్టి కూడా వేయలేనటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు కులాలకు అతీతంగా ప్రతి ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో సురక్షితమైనటువంటి నీరుతో పాటు
మహిళలకు మంచి ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి ధ్యేయంతో కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం కూడా పెట్టబోతా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా తప్పకుండా కూటమి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో కూటమి నాయకులందరూ కూడా అందుబాటులో ఉంటాం. ప్రతి ఒక్కరి సమస్యను మా సమస్యగా భావించి దాన్ని పరిష్కరించేటువంటి దిశగా అడుగులేస్తాం. ఈ సుపరిపాలన తొలి అడుగు రాబోయేటువంటి 4 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర అభివృద్ధికి ఒక దోహదం అవుతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తొలి అడుగు పేరుతో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం శాసనసభ్యులు సోదరులు నజీర్ అహ్మద్ గారి నాయకత్వంలో జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ రోజున సంగడుంట ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు ఇదొక ఎన్నికల ప్రచారం లాగా అనిపిస్తూ ఉంది. మీకే వేస్తాం ఓట్లు, మీకే వేస్తాం ఓట్లు అంటే అమ్మ ఇప్పుడు ఓట్ల కోసం రాలేదు. నజీర్ గారు చెప్తూ ఉన్నారు, మమ్మల్ని గెలిపించారు, నన్ను రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు, మీ సమస్యలు ఇవి పరిష్కారం చేసాం, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడానికి వచ్చామంటే వాళ్ళు చాలా సంతోషంగా రెస్పాండ్ అవుతున్న అంశం. ఇప్పుడే సోదరులు నజీర్ అహ్మద్ గారు చెప్పారు, గత ప్రభుత్వంలో అకారణంగా తొలగించినటువంటి రేషన్ కార్డులు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఇళ్ళు శాంక్షన్ అయినా కానీ రద్దు చేసినటువంటి అంశాన్ని అనేకం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే ఆయన నోట్ చేసుకొని సంబంధిత అధికారులకు తెలియజేసినప్పుడు ప్రజలు బాగా స్పందిస్తూ ఉన్నారు. ఇట్లాంటి ప్రభుత్వం, ఇట్లాంటి నాయకుడు మాకు కావాలి అని చెప్తా రానున్న రోజుల్లో ఏ ఎన్నికలు జరిగినా నజీర్ అహ్మద్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైనా కార్పొరేషన్కి మేము గెలిపించి పంపిస్తామని వాళ్ళు చెప్తా ఉంటే మరొక మారు 2024 ఎన్నికల సందర్భంలో ఎంఆర్పీఎస్ అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో జూలై 7వ తేదీన ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం, మందాకృష్ణ మాదిగ 60వ జన్మదినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఎంఆర్పీఎస్ గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ విశ్వనాథ్ మాదిగ తెలిపారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సంజీవ్ నగర్లోని 3 బొమ్మల వద్ద జూలై 7వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ సభ పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ 60వ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు సుధీర్, హృదయరాజు, జ్యోతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు డాక్టర్ వైకే విశ్వనాథ్ మాదిగ. మహాజన సోషలిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అనుబంధ సంఘాల గుంటూరు జిల్లా ఇన్ఛార్జిగా గత 5వ తారీఖు నుంచి జిల్లాలో నూతన ఎంఆర్పీఎస్ నిర్మాణం కోసం ఈ నెల 31వ తారీఖున 31వ ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని 7వ తారీఖున ఘనంగా జరుపుకోవడానికి ఈ జిల్లాలో పూర్తిగా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకత్వాన్ని అప్రమత్తం చేసి ఇదే సంవత్సరం వర్గీకరణ దిన సందర్భంగా మా జాతి బిడ్డలందరూ పండుగ వాతావరణంలో మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారి జన్మదినాన్ని, ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని రెండు కూడా జరుపుకోవడానికి జిల్లాలో ఉన్నటువంటి ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ శ్రేణులు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నాయి. ఇదే సంవత్సరం మాకు వర్గీకరణ కూడా జరిగింది. మరి 3 దశాబ్దాలుగా మహాజన నేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో 1994వ సంవత్సరంలో జూలై 7వ తారీఖున ఉద్యమం పురుడు పోసుకుంది. అప్పటి నుంచి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ సాధించుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నటువంటి మా నాయకుడు మందకృష్ణ మాదిగ గారు అదే సందర్భంలో మా జాతికి అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, అవమానాలకు గురైనటువంటి మా జాతికి ఒక గొప్ప చైతన్యాన్ని ఇచ్చినటువంటి మా స్ఫూర్తి ప్రదాత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ నెల 7వ తారీఖున 60వ జన్మదినాన్ని చేసుకున్న సందర్భంలో మానవ గ్రామ సర్పంచ్ బోనిగల నాగమల్లేశ్వరరావు పై హత్యాయత్నానికి పులిగలిపిన స్థానిక ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర కుమార్పై కూడా కేసు నమోదు చేయాలన్నారు పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళి. గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన నియోజకవర్గ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. బోనిగల నాగమల్లేశ్వరరావుపై హత్యాయత్నం చేసిన బాబురావు, అతనికి సహకరించిన వారిపై కేసు నమోదు చేయకుండా ఎస్ఐ కిరణ్ ముద్దాయిలను అక్కడి నుంచి తప్పించాలని చెప్పారు. దాడి జరిగిన 25 నిమిషాలకే పోలీసులు వచ్చి హార్డ్ డిస్క్ తీసుకుని వెళ్లారని చెప్పారు. హార్డ్ డిస్క్ మాయం చేయరన్న అంతం ఇంట్రెస్ట్ ముద్దాయిలను అరెస్టు చేయడంలో లేదన్నారు. సోషల్ మీడియాలో సీసీటీవీ ఫుటేజ్ వైరల్ కావడంతో గత్యంతరం లేక వారిని అరెస్టు చేస్తారని తెలిపారు. మినీ మహానాడులో ధూళిపాల నరేంద్ర చేసిన వ్యాఖ్యలతోనే నాగమల్లేశ్వరరావును మట్టుబెట్టాలని చూశారని ఆరోపించారు. అతన్ని కొడితే అతని క్లోమగ్రంథి, లివర్, బ్రెయిన్, ఊపిరితిత్తులు బ్లీడింగ్ తోటి గాయాలైపోయి విషమయ పరిస్థితుల్లో
ఇప్పుడు ఉన్నాడు అతను. 5:05 ఈ సంఘటన జరిగితే 5:30 పొన్నూరు రూరల్ పోలీసు వారు వచ్చి ఆ టీ స్టాల్ దగ్గర ఉన్నటువంటి హార్డ్ కాపీని తీసుకుని, హార్డ్ డిస్క్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఎందుకయ్యా అంటే అవి సీసీ ఫుటేజెస్లో రికార్డ్ అయినాయి అనే దాంతో అక్కడి నుంచి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో క్షతగాత్రుని తీసుకొని వచ్చి అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. అతనికి ఎట్టి రక్షణ కూడా ఇవ్వలేదు. ధూళిపాళ నరేంద్ర గారి ఆదేశాల మేరకు ఆ హార్డ్ కాపీని తీసుకుని వచ్చి నరేంద్ర గారికి అందచేసే క్రమంలో వారు ఉండారని తెలిసినప్పుడు ఆ టీ స్టాల్ అతను అప్పుడే 2-3 ఈ సీసీ ఫుటేజెస్ని బయటికి పంపిన దాన్ని అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి, సామాన్య ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అది చూసిన తర్వాత తప్పదన్నట్లుగా కేసు పెట్టాలని అప్పుడు నిర్ణయించుకున్నారు. ఆ మధ్య కాలంలో వారు అనుకున్నది ఏంటంటే అంటే ఇది యాక్సిడెంట్గా చిత్రీకరించాలని, ప్రమాదంగా చిత్రీకరించాలని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. 6:45 స్థానికంగా ఉండే నర్సింగ్ హోమ్లో మా పార్టీకి చెందినటువంటి రూత్రాణి గారు ఫస్ట్ ఎయిడ్ చేసి రమేష్ హాస్పిటల్లో 6:45 చేర్పిస్తే 7 గంటల పైచిలుకు ప్రాంతంలోనే మన్నవ గ్రామాన్ని వందలాది మంది పోలీసులు అక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. నేను అంటున్నది ఏంటయ్యా అంటే 5 గంటలకు దాడి జరిగితే 5:30 హార్డ్ బొనిగెల నాగమల్లేశ్వరరావు సర్పంచి, బొనిగెల వేణుప్రసాద్ వారి అన్నగారి పేరు, అదేమైనా తప్పుంటే క్షమించండి. 2 6:45 రమేష్ హాస్పిటల్లో చేరితే 7 గంటలకి మన్నవ గ్రామాన్ని పోలీసులు చుట్టుముట్టారు. అంటే 5 గంటలకు సంఘటన జరిగింది, 5:30 హార్డ్ డిస్క్ మాయం చేయాలనుకున్నారు, 7 గంటలకల్లా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి పోలీసులు వచ్చారు. ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో, ఒక ప్లాన్తో, ఒక కుట్రతోటి, ఒక ప్రీ ప్లాన్డ్ కుట్రతోటి జరిగిందని చెప్పడానికి ఏమాత్రం సందేహించారు. ప్రజలపై భారం మోపే విద్యుత్ సంస్కరణలను తక్షణమే నిలిపివేయాలని సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి కోట మాల్యాద్రి డిమాండ్ చేశారు. ట్రూ అప్ ఛార్జీలను రద్దు చేయాలని కోరుతూ శనివారం లిబర్టీ వద్దనున్న విద్యుత్ కార్యాలయం వద్ద సిపిఐ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. గతంలో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన లోకేష్ ఇప్పుడు వాటిని బిగిస్తున్నారని మాల్యాద్రి మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్ల బిగింపు ఏదైతే చేస్తా ఉన్నారో దాన్ని నిలుపుదల చేయాలని మరి ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా ఈ గుంటూరు నగరంలో ఈరోజు ఈ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. స్మార్ట్ మీటర్లని బిగించడమే కాకుండా ఏదైతే మరి ఇప్పటికీ 4 సార్లు విద్యుత్ ఛార్జీలు ఈ ప్రభుత్వం పెంచింది, వెంటనే విద్యుత్ ఛార్జీలని మరి ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి పెంచేదాన్ని వెంటనే నిలుపుదల చేయాలని, ఏదైతే అదానీ గారితో చేసుకున్న ఒప్పందాలు ఈ విద్యుత్ సంబంధించి ఈ విద్యుత్తుకు సంబంధించి చేసుకున్న ఒడంబడికలన్నీ కూడా రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లని గత అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం బిగించినప్పుడు మరి ప్రతిపక్షంగా స్మార్ట్ మీటర్లు కూడా పగలబెట్టమని చెప్పడం జరిగింది. ఈ రోజున మీటర్లు పగలగొట్టమన్న ప్రభుత్వమే ఈరోజు బిగిస్తూ ఉంది. దీన్ని సిపిఐగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. వెంటనే మరి ప్రజల కాడ ఏదైతే ఇప్పటికే ఈ సంవత్సరంలోనే 15,435 కోట్ల రూపాయలు మరి ప్రజల దగ్గర భారాన్ని వసూలు చేశారు. దీన్ని వెంటనే విద్యుత్ ఛార్జీల్ని పెంచమని చెప్పిన ప్రభుత్వం మరి ఎన్నికల్లో చెప్పారు, హామీలుగా ఉన్నాయి తప్ప విద్యుత్ ఛార్జీలు పెంచాలని. నమస్కారం. భారతదేశ రాజకీయాల్లో అదానీ అంబానీలు ప్రజలకి శనిగ్రహాలుగా తయారయ్యారు. మోడీకి అమిత్ షాకి ఆత్మ బంధువులుగా మాకిద్దరు మేమిద్దరం అన్నట్టుగా ఈ నలుగురు భారతదేశ ఆర్థిక వ్యవస్థని, భారతదేశ సామాజిక వ్యవస్థని, భారతదేశ ఆర్థిక వ్యవస్థని ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజా జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక పెద్ద దరిద్రం పట్టుకుంది. భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి అదృష్టం కలిసి వచ్చే తొలి రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. ఇక్కడ అధికార పక్షము లేదు, ప్రతిపక్షము లేదు.
జగన్మోహన్ రెడ్డి గారు అధికార పక్షంగా ఉన్నప్పుడు ఆయనే మోడీ పంచన పాదాల దగ్గర ఉన్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీరు అధికారంలోకి వచ్చిన వీరు కూడా మోడీ, అమిత్ షా పాదాల చెంతనే ఉంటున్నారు. ప్రతిపక్షమో పాదాల చెంతనే, అధికార పక్షమో పాదాల చెంతనే. దానితో భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్న యూపీ లాంటి రాష్ట్రాల కన్నా 100% రాజకీయ లబ్ధి పొందుతున్న రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఈ 10 సంవత్సరాల కాలంలో ఎవరు అధికార ప్రతిపక్షంలో ఉన్నా బీజేపీకి వంత పాడుతున్నటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. దానితో ఈ రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల మంది ప్రజలు ఒక దిక్కులేని అనాథలుగా మిగిలిపోయారు. దురదృష్టం కొద్దీ సిపిఐ పార్టీ ఒక 20 ఏళ్ల క్రితము ఉన్న పరిస్థితి మళ్ళా తిరిగి తెచ్చుకోవాలి. ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే పార్టీగా యువకుల దగ్గర నుండి, కార్మికుల దగ్గర నుండి సకల ప్రజల మన్ననలు పొందే పార్టీగా ఒక ప్రణాళిక రూపొందించుకొని ముందుకు పోతుంది. అలా సిపిఐ పార్టీ ఒక బలమైన శక్తిగా అమరావతిలో స్మార్ట్ ఇండస్ట్రీస్, స్మార్ట్ సిటీ, అంతర్జాతీయ విమానాశ్రయం కోసమే 10,000 ఎకరాలు అవసరమని మంత్రి నారాయణ చెప్పారు. భూసేకరణ వల్ల రైతులు నష్టపోతున్న ఉద్దేశంతోనే భూ సమీకరణకు వెళ్తున్నట్లు తెలిపారు. అమరావతి 2వ దశ భూ సమీకరణకు ఇప్పటికే 7 గ్రామాల పరిధిలో 20,000 ఎకరాలు ఇచ్చేందుకు రైతులు సమ్మతించారని తెలిపారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యం నిర్వహించిన సిఆర్డీఏ 50వ అథారిటీ సమావేశంలో 7 అంశాలకు ఆమోదం తెలిపినట్లు నారాయణ చెప్పారు. స్మార్ట్ ఇండస్ట్రీస్, స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు మరో 2,500 ఎకరాల చొప్పున కేటాయించినందుకు సీఎం అంగీకరించారని వివరించారు. అమరావతిలో 5 స్టార్ హోటళ్లకు అనుబంధంగా 10,000 మంది సామర్థ్యంతో కన్వెన్షన్ సెంటర్ కంటే సంస్థలకు అదనంగా 2.5 ఎకరాలు, 7,500 మంది సామర్థ్యంతో కన్వెన్షన్ సెంటర్ కట్టే సంస్థలకు మరో 2,000 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన ఇసుకను కృష్ణానదిలో తవ్వుకునేలా సిఆర్డీఏకు అనుమతులు మంజూరు చేశారు. ప్రణాళిక ప్రకారం వచ్చే 3 ఏళ్లలో రాజధాని అమరావతి తొలిదశ నిర్మాణం పూర్తవుతుందని నారాయణ స్పష్టం చేశారు. మాస్టర్ ప్లాన్లో ఎయిర్పోర్ట్కి డిజైన్ చేయలేదు. 34,000 ఎకరాలు డిజైన్ 34,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ పెట్టలేదు సార్. ఇప్పుడు ఓవరాల్గా 34,000 ఎకరాలు ప్లస్ కొంత కలిపితే 50,000 ఎకరాలు సార్. ఇందులో ఏ ల్యాండ్ మొత్తం అలాట్ చేయగా ఎంత భూమి మిగులుతుంది సార్? దీంట్లో అంతా కాంగా యాక్చువల్గా మానిటైజేషన్కి 5,000 ఎకరాలు ఉంది. 5,000 ఎకరాల్లో కూడా R5 జోన్ 1,500 పోయింది. కొండ అనంతవరం దగ్గర కొండ 8 మీటర్లు 9 మీటర్లు తవ్వేశారు. అది ఒక 400 ఎకరాలు పోయింది. ఎన్జీటీ ఈరోజు ఏం చేసిందంటే యాక్చువల్గా వాళ్ళకి 1,400 ఎకరాలు వాళ్ళకి ఇచ్చాం, ఎవరికి స్ట్రీట్ క్యాపిటల్కి. దాంట్లో ఒక 400 ఎకరాలు బండికి లోపల ఉంది. 460 ఆ బండి లోపల ఉండేదంటే కన్స్ట్రక్షన్ చేయటం లేదు. ఒరిజినల్గా సింగపూర్ వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు అది కూడా కన్స్ట్రక్షన్. ఇట్లా మొత్తం తీసుకుంటే ఇప్పుడు నిజంగా మన చేతిలో ఎంత ఉంటుందంటే నెట్గా తీసుకుంటే ఒక 3,000 ఎకరాలకు 100 ఎకరాలు అట్టి. ఏది ఇదే ఆ యొక్క 400 ఎకరాలు ఏదైతే ఉందో దాన్ని యాక్చువల్గా ఏంటంటే ఫిల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ 1,500 ఎకర్ది సుప్రీంకోర్టుకి యాక్చువల్గా అఫిడవిట్ వేస్తున్నారు. అది తీసుకొచ్చుకుంటే వాళ్ళు అడుగుతున్నారు మళ్ళీ జగన్ వస్తే మా పరిస్థితి ఏంటంటే ఆ 11 సీట్లు వస్తాయో లేదు. రమేష్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మన్నవ గ్రామానికి చెందిన సర్పంచ్ పోనికల నాగమల్లేశ్వరరావును వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కార్యదర్శి మరియు మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి మురళి, వనమ బాలవజ్రబాబు మరియు ముఖ్య నాయకులు పరామర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుపుతున్నటువంటి రక్త పిపాసలకు ఇంకా రక్తదాహం తీరలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత కుటుంబానికి చెందిన నాగమల్లేశ్వరరావు 40 సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేస్తున్నారని, ఆయనపై ఘోరంగా దాడి చేయడం మంచి పద్ధతి కాదని సూచించారు. ఈ దాడి జరిగినప్పుడు అదృష్టవశాత్తు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది కాబట్టి వాళ్ళు యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం విఫలమైందని అన్నారు. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అయింది కాబట్టి తప్పనిసరిగా కేసు రిజిస్టర్ చేయడం జరిగిందని చెప్పారు. ఈ దాడిని ప్రోత్సహించిన ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ ను కూడా ముద్దాయిగా చేర్చాలని డిమాండ్ చేశారు. న్యాయం జరగకపోతే ఖచ్చితంగా న్యాయస్థానానికి వెళతాం, న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని అన్నారు. ఎల్లకాలం మీరు చేయలేరు ఈ పని. ప్రజా విప్లవం వస్తుంది.
ప్రజల్లో సంఘర్షణ వస్తుంది. ప్రజలే చూస్తున్నారు మిమ్మల్ని, ప్రజలే మీకు గుణపాఠం చెప్తారు. మీకు అధికారంలోకి వచ్చి మీకు అధికారం ఇచ్చింది కక్ష తీర్చుకునేదానిక? అధికారంలోకి వచ్చింది మీరు రక్తదాహం తీర్చుకునేదానికి మీకు అధికారం ప్రజలు కట్టబెట్టారు. మీకు అధికారం కట్టబెట్టింది రక్త మాంసాలు భుజించడానికి మీకు అధికారం ఇచ్చారా ఈ ప్రజలు? వారికి మీరు చెప్పిన వాగ్దానాలు ఎక్కడ అడుగుతారో అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి నిద్ర లేసిన పుటాలు ఇచ్చారు. ఎక్కడో ఒకక్కడ ఈ ఆంధ్ర రాష్ట్రం నలుమూలలో ఎక్కడో ఒకక్కడ ప్రతిరోజు రక్తపు బొట్టు చెందాల్సిందేనా? దీనికి అంతు లేదా? ఆఖరి లేదా? ఏం కోరుకుంటున్నారు మీరు? మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ చూడలేదు, అధికారం ఉండేవాడు పార్టీ చూడలేదు, కులం చూడలేదు, మతం చూడలేదు, జాతి చూడలేదు, ఓటు వేసినారా వేయలేదా చూడలేదు. ప్రతి ఒక్కరిని తన కన్న బిడ్డలా చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాక్షసానందం ఈ ప్రభుత్వం ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా మార్పు వస్తుంది. మరలా చెప్తున్నాం, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త యొక్క రక్తం చిందించి భయపెట్టాలని చూస్తే అది జరగనివ్వదు పార్టీ. ఇది గడ్డుగా ఉంది రాష్ట్రం చెప్పడం. అదేవిధంగా లీగల్ ల్యాక్నాస్ ఎక్కడ ఉన్నాయో పరిశీలన చేసిన ధర్మిల వారికి వచ్చిన అభిప్రాయం ఏంటంటే స్థానిక శాసనసభ్యుడు ధూళిపాల నరేంద్ర ప్రోత్సాహంతోనే ఈ హత్యాకాండ చేయడానికి ప్రయత్నం చేశారు కనుక వాళ్ళు అంతకుముందు ఆయన మినీ మహానాడులో మాట్లాడిన వీడియోని వాడు పరిశీలన చేయడం జరిగింది. ఆ వీడియో ప్రకారంగా వారి మీద కూడా కుట్రదారుడుగా ఎఫ్ఐఆర్లో చేర్చాల్సిన అవసరం. ఆ విషయాన్ని పోలీసు వారి ఇంతవరకు చర్యలు తీసుకునేది కనుక రేపు ఫైనల్గా ఎస్పీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఇమ్మీడియట్గా ఆయన్ని కుట్రదారుడుగా కేసులో చేర్చి విచారణ జరపమని కోరుతాం. లేదంటే జగన్ గారి ఆదేశాల మేరకు సుధాకర్ రెడ్డి గారు న్యాయస్థానాల్లో పోరాటం చేసి ధూళిపాల నరేంద్రను ముద్దాయి చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ శాఖ నిద్రపోదని, కార్యకర్తలు అప్పటి వరకు ధైర్యంగా ఉండాలని, ఎప్పటికప్పుడు ఇక్కడ పరిస్థితులు నాగమల్లేశ్వరరావు పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకుంటూ ఉన్నారు. లీగల్గా సుధాకర్ రెడ్డి గారికి ప్రతిరోజు ప్రతి పూట అప్డేట్ చేస్తున్నాం కనుక కార్యకర్తలంతా ధైర్యంగా. గుంటూరు జిల్లా వాసులకు ఆర్ఎస్ బ్రదర్స్ ఆషాఢ మాసానికి ఘన స్వాగతం పలికింది. అన్ని రకాల బ్రాండెడ్ వస్త్రాలు, రెడీమేడ్ దుస్తులు, ప్రముఖ కంపెనీల సారీలపై బంపర్ ఆఫర్ ప్రకటించింది. గుంటూరు జిన్నా టవర్ సెంటర్లోని ఆర్ఎస్ బ్రదర్స్ వస్త్రం షోరూంలో ఆషాఢ మాసం పురస్కరించుకొని సూపర్ ఆషాఢ మాసం కేజీ సేల్ జూలై 3వ తేదీ నుండి ప్రారంభమైందని షోరూం మేనేజర్లు జి సతీష్ కుమార్, అనిల్ కుమార్, మధు తెలిపారు. అన్ని రకాల వస్త్రాలపై 70% ఆఫ్ 2 ఆఫర్ ఇవ్వడం జరిగిందని వివరించారు. కస్టమర్ దేవుళ్లకు మా ఆర్ఎస్ బ్రదర్స్ వారు ఆషాఢ మాసం సందర్భంగా సూపర్ ఆషాఢం సేల్ అని ఆఫర్ తేవటం జరిగినది. ఈ సేల్లో భాగంగా అన్ని రకాల వస్త్రములపై అప్ టు 70% డిస్కౌంట్ ఉన్నది. దీనిలో భాగంగా కొన్ని చీరలపైన కేజీ సేల్ పెడతాం జరిగింది. మనం కేజీ వచ్చేసి 400 నుంచి బిగిన్ అవుతుంది. అలాగే పట్టు చీరలు కూడా ఎవరైనా పీసెస్ లెక్క అమ్ముతారు, కానీ ఈ ఆఫర్లో మనం కేజీ లెక్క అమ్మటం జరుగుతుంది. అయ్యే కాకుండా కొన్నిటి మీద 50% డిస్కౌంట్ ఉన్నది. కిడ్స్లో కూడా అప్ టు 50% డిస్కౌంట్, మరియు మెన్స్లో బ్రాండెడ్ మీద అయితేనేమో బై 2 get 2, బై 2 40%, బై 1 get 1 ఇలాంటి రకరకాల ఆఫర్స్ అనేది ఈ ఆషాఢ మాసం సందర్భంగా ప్రారంభించడం జరిగింది. జూలై 3 నుంచి స్టార్ట్ అయింది. ఇది దిగ్విజయంగా కొనసాగుతుంది. కస్టమర్ వాళ్ళందరినీ కోరుకుంటున్నామనగా ఈ ఆఫర్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుచున్నాము. గుంటూరు బ్రాడీపేట మెయిన్ రోడ్డు సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ బ్లాక్ బస్టర్ ఆషాఢ నెంబర్ 1 కిలో సేల్ జూలై 3వ తేదీ నుంచి ప్రారంభమైంది. షోరూం మేనేజర్లు బాలాజీ కృష్ణ మాట్లాడుతూ కస్టమర్ల దేవుళ్లను దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు ప్రకటించడం జరిగిందన్నారు. వస్త్ర ప్రపంచంలో ఎవరు ఇవ్వని బంపర్ ఆఫర్ సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ ఇస్తోందని వివరించారు. ఈ అవకాశాన్ని గుంటూరు జిల్లా వాసులు సద్వినియోగం చేసుకొని కోరారు. మీరందరూ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఆషాఢ మాసం డిస్కౌంట్ సేల్ ప్రారంభమైనది. ఈ నెల 3వ తారీఖు నుంచి మన గుంటూరు బ్రాడీపేట సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జూలై 3వ తారీఖు నుంచి ఆఫర్లు అనేది స్టార్ట్ అయ్యాము. ఈసారి సరికొత్త ఆఫర్లతో మీ ముందుకు వచ్చాము. ఎప్పట్లాగానే కేజీ ఆఫర్ స్టార్టింగ్ ఈసారి 150 రూపాయల నుంచి 3000 దాకా ఉన్నాయండి. అది కాకుండా ఈసారి ఇంకొకటి కూడా బంపర్ ఆఫర్తో మీ ముందుకు వస్తున్నాము. స్పెషల్ ఆఫర్ అండి.
ఒక శారీ ఫస్ట్ శారీకి 895 రూపీస్ పడుతుంది. ఇది స్పెషల్ ఆఫర్ అండి. సెకండ్ శారీ వచ్చేటప్పటికి 89 రూపాయలు పడుతుంది. ఇది క్యాటలాగ్ శారీకి స్పెషల్ ఆఫర్. ఇది ఒకటి ఆఫర్ అండి. ఇంకో ఆఫర్ వచ్చేటప్పటికి పట్టు శారీస్లో 4995 రూపాయలు ఫస్ట్ శారీ పడుతుంది, 49 రూపాయలు సెకండ్ శారీ పడుతుంది. ఈ ఆఫర్ని ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రేక్షకులు అందరూ కూడా, గుంటూరు ప్రజలందరూ కూడా ఆఫర్ని ఒకసారి స్టోర్కి వచ్చి విజిట్ చేసి ఆఫర్ని ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. శారీసే కాదండి, అట్లాగే మనకి డ్రెస్ మెటీరియల్స్లో 50% ఉన్నాయి, ప్లాజో సెట్స్లో 50% ఉన్నాయి, కిడ్స్ వేర్లో కూడా అట్లాగే ఆఫర్లు కూడా ఉన్నాయి. మెన్స్ వేర్ అయితే కనుక స్పెషల్ ఆఫర్ బ్రాండెడ్లో ఉన్నాయండి. బై 1 get 1 ఉంది, బై 2 get 2 ఉంది. అది కూడా కాకుండా బై 1 30% కూడా ఉన్నాయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ అండి. గుంటూరు ప్రేక్షకులకి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆషాఢ మాసం ఆఫర్లు అనేవి స్టార్ట్ చేసామండి. ఆషాఢ మాసం కిలో ఆఫర్లు స్టార్ట్ చేసుకుంటూ ప్రేక్షకులకి ఈ సంవత్సరం మాత్రం కొద్దిగా స్పెషల్గా, అంటే కొద్దిగా వెరైటీగా శారీ ఒక శారీ 899 రూపీస్ కొంటే 89 రూపాయల శారీ ఒకటి ఫ్రీగా, అంటే ఆఫర్లో వస్తున్నదండి. మీకు 899 రూపాయలు మొదటి శారీ పడుతుంది. అలాగే రెండో శారీ దగ్గరికి వచ్చేటప్పటికి 89 రూపాయలు పడుతుంది. సేమ్ అలాగే అన్ని సెక్షన్లోనూ, అంటే రెడీమేడ్స్లోనూ ఆఫర్స్ ఉన్నాయి, కిడ్స్ సెక్షను, అలాగే మెన్స్ బ్రాండెడ్ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా బ్రాండ్స్ ప్రతిదీ కూడా 1+1 ఉన్నదండి. అలాగే 30%, 40% బ్రాండ్స్లో కూడా మెన్స్ సెక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆఫర్లు ఉన్నాయండి. కాబట్టి ప్రతి గుంటూరు ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రతి ఒక్కళ్ళు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బ్రాడీపేటకి విచ్చేయవలసిందిగా కోరుతున్నాం. గుంటూరు మెయిన్ రోడ్ ఓల్డ్ రాధాకృష్ణ థియేటర్, జిన్నా టవర్ సెంటర్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్ జూలై 3వ తేదీ నుంచి ప్రారంభమైంది. అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్స్ తో 66% ఆఫర్ ప్రకటించింది. తూకం పద్ధతిలో సారీస్ అమ్మకం అతి తక్కువ ధరలకే ప్రారంభించింది. ఈ ఆషాఢంలో షాపింగ్ కిలోలలో, సంతోషం టన్నులలో ఇచ్చేలాగా వినియోగదారులకి ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఈ సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మేనేజర్ గుంటుపల్లి సాంబశివరావు, అసిస్టెంట్ మేనేజర్ కె పవన్ కుమార్లు మాట్లాడుతూ ఆషాఢం పురస్కరించుకొని వస్త్రప్రియులకి ప్రత్యేక ఆఫర్లు ప్రకటించడం జరిగిందని తెలిపారు. అండి, మా కస్టమర్ దేవుళ్ళందరికీ నమస్కారం అండి. మేము గుంటూరు పాత బస్టాండ్ సెంటర్ జిన్నా టవర్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి మాట్లాడుతున్నాం. ఈ నెల 3వ తారీఖున మనం కిలో సేల్ స్టార్ట్ చేశాము. బ్లాక్ బస్టర్ #1 ఆషాఢం సేల్ కిలో సేల్ స్టార్ట్ అయిందండి. ఈ కిలో సేల్లో 150 రూపాయలు మొదలు మన దగ్గర 2000, 3000 రూపాయల దాకా కూడా కిలో సేల్ స్టార్ట్ చేశాము. పట్టు చీరల మీద కూడా మనం కిలో సేల్ ఆఫర్లో మనం ఇస్తున్నామండి. ఆల్ వెరైటీస్, బెనారస్, వారణాసి అన్ని వెరైటీస్ మీద కూడా మనం కిలో సేల్ ఇస్తున్నాము. అట్లానే బ్రాండెడ్ మెన్స్ వేర్ బ్రాండెడ్ మీద కూడా బై 2 get 2 30, 40, 50% అన్ని అప్ టు 66% వరకు మనం డిస్కౌంట్లో మనం బట్టలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కిడ్స్ వేరు మరియు లెహంగా సెట్స్, RM, DM రెడీమేడ్ డ్రెస్సెస్ అండ్ LD వెస్ట్రన్ వేర్ మీద కూడా మనం అప్ టు 66% వరకు కూడా మనం ఇవ్వడం జరుగుతుందండి. అన్ని రకాల వెరైటీస్, మంచి వెరైటీస్ కూడా మనం కిలో సేల్ అండ్ అప్ టు 66%లో కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మా కస్టమర్ దేవుళ్ళని కోరుచున్నామండి. ఈ ఆఫరు ఆషాఢం మాత్రం ఉంటుంది కాబట్టి మీరు వినియోగించుకోవాలని కోరుచున్నాము. అదేవిధంగా మనకి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇది 2వ సంవత్సరం మనం కిలో సేల్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మన జిన్నా టవర్ సెంటర్ లాలాపేటలో ఇస్తున్నాము. అన్ని రకాల వెరైటీస్ మీద మనం అప్ టు 66% మనం ఇస్తున్నామండి. ఇది వినియోగించుకోవాలని కోరుచున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.